హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను మరొక కొత్త మూవీ లైలా. అదే మన విశ్వక్సేన్ గారి విశ్వరూపం లైలా మూవీ టీజర్ రివ్యూతో. ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే మీకు తెలిసిందే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. దీనిలో బోలెడన్ని విషయాలు ఉన్నాయి అండ్ మీరు నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తే మనం అంతగా రెచ్చిపోతాం అనమాట. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, మొన్ననే డాకుమారా సక్సెస్ మూవీలో ఉన్నప్పుడు ఇదే మూవీ టీజర్ని మన విశ్వక్సేన్ గారు బాలకృష్ణ గారికి చూపించడం, ఈయన ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ అంటే లైలా అనే పాత్రలో లేడీ గెటప్లో మన విశ్వక్సేన్ గారు తనని తాను ఎంబెడ్ చేసుకున్న విషయాన్ని ఆయన చూసి అబ్బాబ్బా ఏమన్నా ఉందా అని ఈయన్ని ముద్దులతో ముంచెత్తారనమాట. సో ఈ లెక్కన ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ టీజర్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఈ టీజర్ చూస్తున్నంతసేపు త్రూ అవుట్ కామెడీ అనమాట. అంటే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించిన కామెడీ ఎలా అయితే ఉంటుందో ఆ డైలాగులు అండ్ ఆ సంభాషణలు, వీటి మధ్య జరిగే హ్యూమరు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో లైలా క్యారెక్టర్లో కూడా ఆయన సైలెన్సర్ని పట్టుకున్నాడు అది ఇది అని చెప్పి చాలా చక్కల గింతలు పెట్టారనమాట. అఫ్కోర్స్ అది కొంచెం అడల్ట్ కామెడీ అయినా కూడా యూత్ని మాత్రం ఇలాంటి క్యారెక్టర్లు ఉర్రూతలు యూస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. అది మొత్తం ఓల్డ్ సిటీ లేడీస్ కి వేస్తున్నాయి. నా 3 పెళ్ళం కూడా వేసినాయి. ఏమేస్తున్నాయి? అండ్ ఈ సినిమా టీజర్ చూస్తున్నంతసేపు నాకు మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారే కనిపించారు. అసలు ఆ టైంలో ఆయన ఒక ఊపేశారు లేడీ క్యారెక్టర్లో. అండ్ అలాంటి క్యారెక్టర్ మళ్ళా మన విశ్వక్సేన్ గారు చేయడం నిజంగా నాకు నచ్చిందనమాట. సో హోప్ ఈ క్యారెక్టర్ ఆయన త్రూ అవుట్ కామెడీని పండించి ఎక్కడా ల్యాగ్ లేకుండా తీసుకెళ్ళి దీన్ని బంపర్ హిట్ పందాలో తీసుకెళ్తారనేది మనం ఆశిద్దాం అనమాట. అండ్ ఇది రావడం కూడా వ్యాలంటైన్స్ డే రోజు February 14th రావడం వల్ల, అండ్ అలాంటి సినిమాలు అంటే ఆయనకి కాంపిటేటివ్ సినిమాలు ఆ టైంలో మరీ ఎక్కువగా లేవనే నా ఫీలింగ్. ఒకవేళ ఉంటే మీరు అది నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం బాగానే ఉంది. అండ్ ఇది బంపర్ హిట్ ఆర్ సూపర్ హిట్ కొట్టాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అండ్ ఇలాగే నాకు వచ్చిన 136 సబ్స్క్రైబర్లు కాస్త 13,600 అవ్వాలని, 13,600 136,000 అవ్వాలని, 136 13 లక్షల అంటే ఆశ కద్దుండాలని నాకు తెలుసు. అందుకే ఇక్కడతో ఆపేస్తున్నా. ఇక ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా టపీ అనుకుంటూ వెంటనే వచ్చేస్తాను అనమాట ఇలాంటి రివ్యూస్తో. ఇంకా ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ మనందరం ముందుకెళ్ళాలి తమ్ముళ్ళు అనుకుంటూ ఇక మరి సైనింగ్ ఆఫ్. నేను కార్లో వస్తుంటే లైసెన్స్ అడిగాడు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కిన తర్వాత చేయి తీసుకొని సైలెన్సర్ పట్టుకో.